అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. యక్షపర్వతం అనే కథలోని రెండవ భాగం. బందిపోట్ల నాయకుడి ముఖ లక్షణాలు, అతడు ఈట ఎత్తి జులిపిస్తున్న తీరు చూసి స్వర్ణాచారి తనకు చావు తప్పదనుకున్నాడు. ఖడ్గజాతి వాళ్ళు ఆ చుట్టుప్రక్కల ఎక్కడా లేరు. వాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకొని అరణ్యపురం కేసి పారిపోతున్నారు. అప్పుడు తన చెట్టు దిగకపోతే ఎక్కువ ప్రమాదమా, దిగితే ఎక్కువ ప్రమాదమా అన్న ఆలోచనలో పడ్డాడు స్వర్ణాచారి. ఒరేయ్, ఇంతకు ముందు అంత తెలివిగా మాట్లాడిన వాడివి ఇప్పుడు మతిలేని వెధవలాగా తలాడిస్తూ నాకేసి చూస్తావేం? కొమ్మల్లో నుంచి కిందికి దిగి వస్తావా, ఈట విసరమంటావా అన్నాడు బందిపోట్ల నాయకుడు పళ్ళు కొరుకుతూ. ఆ హెచ్చరికతో స్వర్ణాచారి మరింతగా భయకంపితుడైపోయి చెట్టు మీద నుంచి కిందకు దిగుతూ, అయ్యా, అనవసరంగా నన్ను చంపి పాపం మూటగట్టుకోకండి. ఇంతకు ముందే చెప్పాను కదా, నేను వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి. రాజప్రసాదం దగ్గర నుంచి పేదరైతు గుడిసి వరకు ఏ వాస్తుదోషం లేకుండా నిర్మించగలను అన్నాడు. ఆ మాటలకు బందిపోట్ల నాయకుడు పెద్దగా నవ్వి, నువ్వు వాగే వాగుడికి ఏమైనా సందర్భ శుద్ధి ఉన్నదంటరా? నేను కొంపాగోడు కట్టించాలనుకుని నిన్ను వెతుకుతూ ఈ అరణ్యంలోకి వచ్చాననుకున్నావా? చీ వెధవ, దిగు ముందు అన్నాడు. స్వర్ణాచారి మారు మాట్లాడకుండా చెట్టు దిగి కింద నిలబడ్డాడు. బందిపోట్ల నాయకుడు ఒంటి మీద నుంచి దిక్కుండానే అతన్ని ఓసారి పరీక్షగా చూసి, నువ్వు చూడబోతే ఆ ఖడ్గమృగాల మీద సవారీ చేసే వాళ్ళ జాతి మనిషిలా లేవు. ఇక్కడ ఈ కొండల్లో అరణ్యాల్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయ్యా, మీ తెలివితేటలు అద్భుతం. నేను ఆ ఖడ్గజాతి వాడిని కాదని మీరు సరిగానే గుర్తించారు. అసలు నాది పద్మపురం. గృహ నిర్మాణ వృత్తిలో బతుకు తెరువు అంత బాగా సాగక యంత్ర నిర్మాణ రహస్యం కూడా తెలిసిన వాణ్ణి గనుక విఘ్నేశ్వర పూజారి అనే ఒక అర్చకుడితో కలిసి మాయా ఏనుగును సృష్టించాను. కానీ ఇద్దరు క్షత్రియ యువకుల కారణంగా ఆ వృత్తిలో గట్టి చావు దెబ్బతిని పురం వదిలి ఈ అరణ్యాలకు పట్టాను అన్నాడు స్వర్ణాచారి. ఒరేయ్, నువ్వు ఏదో మహాపురుషుడివని నీ జన్మ వృత్తాంతమంతా అడుగుతున్నాననుకుంటున్నావా ఏం? నీ సొంత గొడవంతా నాకు వినిపిస్తున్నావు. నేను అడిగింది నువ్వు ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నావని. ఆ సంగతి చెప్పు చాలు. నీకు తోడుగా అదేదో పురం అంటున్నావే, ఆ పురం వాళ్ళెవరైనా ఇక్కడ ఉన్నారా అన్నాడు బందిపోట్ల నాయకుడు ఒంటి మీద నుంచి దిగి ఈటను స్వర్ణాచారి గుండెలకేసి గురిచేసి. స్వర్ణాచారి ప్రాణభయంతో గజగజ వణికిపోతూ, అయ్యా, నన్ను చంపకండి. మిమ్మల్ని విసిగించకుండా అంతా 4 మాటల్లో చెప్పేస్తాను. ఇక్కడికి దగ్గరలోనే ఒక పర్ణశాల వంటిది నిర్మించుకొని 2 క్షత్రియ యువకులు నివసిస్తున్నారు. వాళ్ళకు కొంచెం దూరంలో కొండరాళ్లతో ఒక కట్టడం కట్టుకొని నేను విఘ్నేశ్వర పూజారి ఉంటున్నామన్నాడు. క్షత్రియ యువకులు అన్న మాట వింటూనే బందిపోట్ల నాయకుడు స్వర్ణాచారి ముఖంలోకి అనుమానంగా చూశాడు. తర్వాత స్వర్ణాచారి చెప్పడం ముగించగానే, ఈ దగ్గరలోనే 2 క్షత్రియ యువకులు పర్ణశాల నిర్మించుకొని ఉంటున్నారా? వాళ్ళు తపస్సు లాంటివి చేస్తున్నారా ఏమని అడిగాడు. వాళ్లకు తపస్సు చేయవలసిన కర్మేం పట్టింది? 2 యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళు. అడవిలో వేటాడడం, అవసరం కలిగినప్పుడు దుష్ట శిక్ష రక్షణ చేస్తుండడం వాళ్ళ నిత్య కార్యక్రమం అన్నాడు స్వర్ణాచారి ఉత్సాహంగా. ఓహో, అలాగా అంటూ బందిపోటు నాయకుడు అవహేళనగా నవ్వి, ఇప్పుడు మేం చేసిన పని ఖడ్గజాతి వాళ్ళ పండిన పంటలు కోసుకుపోవడం దుష్టకార్యమవుతుందా? ఆ క్షత్రియ యువకులు ఈ సంగతి తెలిస్తే ఏమంటారు అని అడిగాడు. బందిపోటు తను దుష్టకార్యాల్లో పరమ దుష్టకార్యమని ఈ సంగతి వింటే క్షత్రియ యువకులు ఊరుకోరని చెప్పాలనిపించింది స్వర్ణాచారికి. కానీ అలా చెప్పడం కోరి గొంతు కోయించుకోవడమే అని గ్రహించి అతడి తడబడే గొంతుతో, అయ్యా, మీరు చాలా గొప్ప ధర్మసూక్ష్మానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. దానికి జవాబిచ్చే అర్హత నాకు లేదు అన్నాడు. బతికిపోయావన్నాడు బందిపోట్ల నాయకుడు పెద్దగా బొసకొడుతూ. తర్వాత ఒక్క క్షణం ఆగి, ఆ క్షత్రియ యువకులు ఉంటున్న పర్ణశాల అన్నావే, అక్కడికి దారితీయి. అంత మంచి వాళ్ళు ఈ అరణ్యంలో ప్రాణాలతో ఉండడం మా బోటి వాళ్లకు క్షేమం కాదు అన్నాడు. బందిపోట్ల నాయకుడి ఉద్దేశమేమిటో ఆ మాటల ద్వారా స్వర్ణాచారి గ్రహించాడు. ఆ క్షత్రియ యువకులిద్దరిని హతమార్చాలని అతడు ఆలోచిస్తున్నాడు. ముందుగా ఆ యువకుల్ని హెచ్చరించడం ఎట్లా? ఏమిటి ఆలోచిస్తున్నావు? పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త, ఈటెగ్గుచ్చి చెట్టుకు వేలాడదీస్తాను అన్నాడు బందిపోట్ల నాయకుడు. తానిక మాటలతో కాలయాపన చేయడం ప్రాణాపాయకరమని గుర్తించి స్వర్ణాచారి తాను చెప్పిన క్షత్రియ యువకులుండే పర్ణశాల కేసి బయలుదేరాడు. బందిపోట్ల నాయకుడు తిరిగి ఒంటి ఎక్కి తన అనుచరులిద్దరినీ వెంట రమ్మని కేక పెట్టాడు.
ముందు స్వర్ణాచారి కొంచెం వెనకగా ఆ ముగ్గురు బందిపోట్లు బయలుదేరి కొద్దిసేపటికల్లా పర్ణశాల లాంటి ఒక ప్రదేశాన్ని సమీపించారు. పూల మొక్కలు, ఫలవృక్షాలు, ఒక ప్రశాంత ప్రదేశం మధ్య ఉన్న ఒక చిన్న కుటీరం. ఆ కుటీర ప్రాంతం చుట్టూ కంచి ఉన్నది. ఆ కంచె బయట ఒక ఆవు పచ్చిక మేస్తున్నది. స్వర్ణాచారి వెనక్గా ఒంటి మీద వస్తున్న బందిపోట్ల నాయకుడు ఆవును చూస్తూనే కళ్ళింత చేసి, ఒరే ఆచారి, ఆ ఆవు పాడి ఆవులా కనిపిస్తున్నదే, దూడ ఎక్కడా అని అడిగాడు. అయ్యా, అది పాడి ఆవే. దూడ ఆ కంచికి అవతల ఎక్కడో మేస్తూ ఉంటుంది అన్నాడు స్వర్ణాచారి. అతడు ముందుగా క్షత్రియ యువకులకు శత్రుదాడి గురించి ఎలా హెచ్చరించడమా అన్న గడ్డు సమస్య ఎదురయింది. మధ్యలో ఈ బందిపోటు పాడి ఆవుల గురించి ముచ్చట్లాడుతున్నాడు. అయ్యా, మీరిక్కడే ఉండండి, నేను ముందుగా ఆ కుటీరానికి పోయి క్షత్రియ యువకులు ఉన్నారేమో చూసి వస్తాను అన్నాడు స్వర్ణాచారి ఎంతో అమాయకుడిలా ముఖం పెట్టి. ఆ మాటలకు బందిపోట్ల నాయకుడు చిన్నగా నవ్వి, ఒరే గుంటనక్క, నీ జిత్తుల మారి గుంటనక్క చిత్తులు నా దగ్గర చెల్లవు. సింధు ఎడారుల నుంచి అరణ్యాలు, కొండలు చేరే లోపల నీ బోటి వాళ్ళని చాలా మందిని చూశాను. నువ్వు కంచె దగ్గరే ఉండి ఆ క్షత్రియ యువకులు వినేలా దూరదేశం నుంచి అతిథులు వచ్చారు అని కేకపెట్టు, తెలిసిందా అన్నాడు. బందిపోట్ల నాయకుడి ఎత్తుగడ ఏమిటో స్వర్ణాచారికి అర్థమైంది. తను అతిథులు వచ్చారని కేకపెట్టగానే యువకులిద్దరూ నిరాయుధులుగా కుటీరం నుంచి బయటికి వస్తారు. అప్పుడు వాళ్ళను హతమార్చవచ్చునని బందిపోటు ఆలోచిస్తున్నాడు. కానీ తాను వాడు చెప్పినట్టు చేయక కేక వేయకపోతే ఆపదలో చిక్కుకోవలసి వస్తుంది. ఏమిటా దారి అని ఆలోచించాడు. కేకబెట్టి పిలువు, ఏమిటి అంతగా తటపడాయిస్తున్నావు అంటూ బందిపోట్ల నాయకుడు ఈటను స్వర్ణాచారి వీపు గట్టిగా ఆనించాడు. స్వర్ణాచారి పెద్దగా గొంతెత్తి ఒంటె మీద దూరదేశం నుంచి అతిథులు వచ్చారు అని కేకబెట్టాడు. తరువాత 2-3 క్షణాల కాలం జరిగిన కుటీరంలో నుంచి ఎవరూ బయటికి రాలేదు. అయ్యా, క్షత్రియ యువకులు వేటకు వెళ్ళినట్టున్నారు అన్నాడు స్వర్ణాచారి ప్రమాదం తొలగిపోయిందని సంతోషపడుతూ. అనుమానం ఎందుకు, మరోసారి కేక వెయ్యి చూద్దామన్నాడు బందిపోట్ల నాయకుడు. స్వర్ణాచారి ఈసారి మరింత బిగ్గరగా కేకపెట్టాడు. కుటీరంలో నుంచి ఎవరూ బయటకు రాలేదు. బందిపోట్ల నాయకుడు ఒంటి మీద నుంచి దిగి తన అనుచరుడొక్కడిని స్వర్ణాచారి పారిపోకుండా కాపలా ఉండమని చెప్పి 2వ వాణ్ణి వెంటబెట్టుకొని కంచె దాటి కుటీరం ముందుకు వెళ్ళాడు. కుటీర ద్వారానికి అడ్డంగా ఉన్న ఒక వెదురు తడిక తాడుతో ఒక మేకు బయట గట్టిగా బంధించబడి ఉన్నది. దాన్ని చూస్తూనే బందిపోట్ల నాయకుడు తన పక్కన ఉన్న వాడితో, ఆ ఆచార్య చెప్పింది నిజమే. ఆ క్షత్రియులిద్దరూ ఇంటలేరు. మనం లోపలికి పోయి చూద్దాం, పనికొచ్చే విలువైన వస్తువులు ఏమైనా దొరకొచ్చు అన్నాడు. బందిపోట్లిద్దరూ ద్వారానికి బిగించి ఉన్న వెదురు తడికను వెనక్కి తోసి కుటీరం లోపలికి వెళ్ళారు. లోపల వాళ్లకు దోచుకునేందుకు విలువైన వస్తువులేమీ కనిపించలేదు. గోడల మీద పులి, ఎలుగు, జింక లాంటి మృగాల చర్మాలు వేలాడుతున్నాయి. గోడకు ఒక మూలగా 2 ఈటెలు, కొన్ని విల్లంబులు ఆనించి ఉన్నాయి. కొక్కెల నుంచి 2 ధనుస్సులు వేలాడుతున్నాయి. వీళ్ళెవరో గాని మంచి విలుకాళ్ళలా ఉన్నారు. దూరం నుంచే శత్రువును గాని అడవి మృగాన్ని గాని కొట్టేందుకు బాణం కన్నా గొప్ప ఆయుధం మరొకటి లేదు. మనం విలువజ్జి కూడా కొంత నేర్చుకొని ఉండడం మంచిది. ఆ విల్లంబులు తీసుకొని హెచ్చరించాడు బందిపోట్ల నాయకుడు తన అనుచరుణ్ణి. నాయకుడు ఇలా హెచ్చరించగానే బందిపోటు ముందుకు పోయి అక్కడ ఉన్న 2 ధనస్సులను, అంబులను తీసుకొని గట్టిగా కట్టి భుజాన పెట్టుకున్నాడు. బందిపోటు నాయకుడు కుటీరంలోని అన్ని మూలలకు పోయి బాగా వెతికి అక్కడ విలువైన వస్తువులేవీ కనపడకపోవడంతో నిరుత్సాహపడిపోయి తల వంచుకుని కుటీరం నుంచి బయటికి వచ్చాడు. ఆచారి, నువ్వు చెప్పే ఆ క్షత్రియ యువకులు ఆహార ధాన్యాలు కూడా కుటీరంలో ఎక్కడా దాచిపెట్టలేదే. పులి చర్మాలు, జింక చర్మాలు తప్ప ఆఖరికి ఏనుగు దంతాలైన ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు అడవి ఏనుగులను వేటాడరా అన్నాడు బందిపోటు నాయకుడు. అయ్యా, ఆ క్షత్రియ యువకులు ఆహారం కోసం తప్ప ఏ అడవి జంతువును చంపరు. మీరు చూసిన పులి చర్మాలు వాళ్ళ ఆత్మరక్షణ కోసం చంపిన పులులవి అన్నాడు స్వర్ణాచారి. ఓహో, వాళ్ళకి ఏనుగు దంతం విలువ కూడా తెలియదన్నమాట అన్నాడు బందిపోట్ల నాయకుడు ఈసరిస్తున్నట్టు. తర్వాత అతడు ఆ దాపులు మేస్తున్న ఆవును తన అనుచరులను చూపుతూ ఒంటిపాలు తాగి తాగి ముఖం మొత్తింది. ఆవు మెడకు తాడు బిగించి వెంట లాక్కురండి, దాని దూడ ఎక్కడా అంటూ చుట్టూ కలిగి చూశాడు. ఒక బందిపోటు ఆవు దగ్గరకు పోయి దాని మెడకు తాడు తగిలించి ఒంటికేసి లాక్కుపోసాగాడు.
ఆవు మెడగించుకుంటూ పెద్దగా అరిచింది. ఆ అరుపు వింటూనే కుటీరం వెనుక నుంచి దాని దూడ పరిగెత్తుకు వచ్చింది. ఈ ఆచారిని కూడా ఒంటి మీద ఎక్కించండి అన్నాడు బందిపోట్ల నాయకుడు. ఆ మాట వింటూనే స్వర్ణాచారి గడగడలాడిపోతూ, అయ్యా, నన్ను మీ వెంట తీసుకుపోకండి, నాకిక్కడే హాయిగా ఉన్నది, నా బతుకు ఇక్కడే వెళ్ళబుచ్చుతాను అన్నాడు. అదేం కుదరదు, మేం ప్రస్తుతం ఉంటున్న కొండచెరియల ప్రాంతాల వాస్తుశాస్త్రం తెలిసిన వాడివి గనుక నువ్వు చక్కని గృహాలు నిర్మించాలి. కొద్ది కాలంలోనే మేము ఈ చుట్టుపక్కల 100 ఆమడల మేరకు ఆక్రమించుకొని అధికారం చెలాయించబోతున్నాం. ఇప్పుడు నువ్వు గృహాలు నిర్మించబోయే చోటు రాజధాని నగరం అవుతుంది. నువ్వు తప్పక ఆస్థాన వాస్తు శాస్త్రజ్ఞుని చేసి గౌరవిస్తాను అన్నాడు బందిపోట్ల నాయకుడు. అయ్యా, నాకలాంటి పదవులేమీ వద్దు, నన్నిక్కడే సుఖంగా. స్వర్ణాచారి మాట పూర్తి చేసే లోపల బందిపోటకుడు అతడి గొంతు పట్టుకొని ఎత్తి ఒంటి మీద పడవేశాడు. స్వర్ణాచారి అక్కడే లేచి నిలబడి రక్షించండి, రక్షించండి అంటూ అరవసాగాడు. స్వర్ణాచారి కేకల కుటీర ప్రాంతానికి వస్తున్న అతని మిత్రుడు విఘ్నేశ్వర పూజారి అనేవాడు విన్నాడు. అతడి స్వర్ణాచారికి ఏదో ప్రమాదం సంభవించిందని గ్రహించి త్వరగా కుటీరాన్ని సమీపించాడు. అతడు దృష్టికి ఒంటెల మీద ఉన్న బందిపోట్లు, స్వర్ణాచారి, బందిపోట్లలో ఒకడు లాక్కుపోతున్న పాడి ఆవు కనిపించాయి. విఘ్నేశ్వర పూజారికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. కుటీరంలో నివసించే క్షత్రియ యువకులు ఒక సింహాన్ని పిల్లగా ఉన్నప్పుడే తెచ్చుకొని పెంచుతున్నారు. అది ఆ యువకుల కుటీరం దగ్గర ఉన్న సమయాల్లో స్వేచ్ఛగా ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు కుటీరంలో లేనప్పుడు దాన్ని కుటీరం వెనుక ఉన్న కర్రల బోనులో వదిలిపెడుతుంటారు. ఇప్పుడు విఘ్నేశ్వర పూజారికి ఆ సింహాన్ని బోనులో నుంచి వదలడం వల్ల స్వర్ణాచారిని, పాడి ఆవును రక్షించవచ్చన్న ఆలోచన కలిగింది. పాడి ఆవుకు సింహానికి చాలా స్నేహం. ఆవు అరుపులు సింహాన్ని రెచ్చగొట్టి దానికి బందిపోట్ల మీదకి దూకేలా కోపం తెప్పించవచ్చు. విఘ్నేశ్వర పూజారి పరుగున పోయి బోనులో నుంచి సింహాన్ని బయటికి వదిలాడు. అది బయటికి వస్తూనే పెద్దగా గర్జించి బందిపోట్ల కేసి వేగంగా దూకుతూ పరిగెత్తింది. దాన్ని చూస్తూనే ఒంటెలు బెదిరాయి. ఒక బందిపోటు పట్టు తప్పి ఒంటి మీద నుంచి కింద పడిపోయాడు. సింహం చెంగున ఎగిరి వాడి మీద పడి గొంతు పట్టుకున్నది.